ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? భద్రంగా ఉన్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని, ప్రభు అని యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన కృప మిమ్మల్ని ఎప్పుడూ ఆవరించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ యాత్రలో మీకు కావాల్సిన ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలింప చేయాలని ప్రత్యేక ప్రార్థనలు మీకోసం జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకులంగా మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం వింటూ ఉన్నాం. వాగ్దానాల ద్వారా కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. Psalm 32 and verse 8. నీకు ఉపదేశము చేసేదనో, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదనో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో. దేవుని యొక్క మహోన్నతమైన వాగ్దానం ఇది. నాకు చాలా ఇష్టమైన వాగ్దానం. బైబిల్ గ్రంథంలో 32వ కీర్తనలో చాలా శ్రేష్టమైన అంశాలు మనం వింటూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. 8వ వచనం దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచి అనే మాట. ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, నా దేవుడు నా మీద దృష్టి ఉంచాడు. ప్రపంచంలో చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి, సైద్ధాంతికవేత్తలు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది అభిప్రాయం ఏంటంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన మన గురించి పట్టించుకోడు, మనల్ని చూసే అంత సమయం కానీ అవకాశం కానీ ఆయనకి లేదు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, మన బాధలు మనవే, ఆయన ఏదో సృష్టించాలా మనల్ని వదిలిపెట్టేస్తాడు తప్ప మన గురించి పెద్దగా ఏం పట్టించుకోడు అన్నట్టుగా కొంతమంది సైద్ధాంతికవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్ అందుకు విభిన్నంగా మాట్లాడుతుంది. దేవుడు మన మీద దృష్టి ఉంచాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడని చాలా స్పష్టంగా బైబిల్ అనేక సందర్భాల్లో తెలియజేసింది. పాత నిబంధన చరిత్రను మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి నిట్టూర్పులు విన్నాడు, వారి మొరలు విన్నాడు, వారి బాధలను ప్రభువు చూశాడు. కాబట్టే వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపించి అద్భుతమైన విధానంలో నిర్గమాన్ని ప్రభువు ప్రకటించారు. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చారు. అనేక సందర్భాల్లో దేవుడు దృష్టి ఉంచడం వలన అనేక మంది జీవితాలు అద్భుతాలు జరిగినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏమోనండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, ఆయన నా గురించి పెద్ద శ్రద్ధ వహించట్లేదేమో, అలా అయ్యుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, అలా అయ్యుంటే నాకు ఎందుకు ఈ బాధలు అని అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. నీ మీద అనే మాట స్పెసిఫిక్గా దేవుడు మాట్లాడాడు. మనందరి మీద దృష్టి నిలిపిన దేవుడు మనకు ఆలోచన చెబుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని బోధిస్తాను. మీకు విషయం తెలుసా? ఈ లోక జీవితంలో మనం ఎటు పడితే అటు నడవడానికి అనుమతించబడలేదు. క్రైస్తవ జీవితంలో మనకంటూ ఒక విధానం ఉంది, ఒక మార్గం ఉంది, దానిలోనే నడవాలని ఉపదేశించబడుతున్నాం. ఆ మార్గములో నడిచినప్పుడు ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి నేను ఒక మతాన్ని అని ఎప్పుడూ ఆయన చెప్పలేదు. ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చానని యేసు ప్రభువు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన చెప్పిన మాట యోహాను 14:6లో మనం చదివితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభువు ప్రకటించారు. ఐ ఆమ్ ది వే అనే మాట యేసు ప్రభువు వాడారు, కానీ ఐ ఆమ్ ఎ రిలీజియన్ అనే మాట ప్రభువు వాడలేదు. మతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, అవి మనుషుల మధ్య చిచ్చులు పెట్టాయి, గొడవలు పెట్టాయి, యుద్ధాలకు కారణమైనవి, కానీ క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం ఒక మార్గము, ప్రభువుని వెంబడించే మార్గం, క్రీస్తు ప్రభువుని అనుకరించే మార్గం, ఆయన్ని అనుసరించే మార్గం. ఈ మార్గంలో నడవాలని మనం బోధించబడుతున్నాం. అయితే ఈ మార్గాన్ని గురించిన బోధ నీకు అందించబడినప్పుడు నువ్వు లోబడితే ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెన ఉంది. యేసయ్య మార్గం జీవపు మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, మనందరినీ కూడా ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టే మార్గం. ఈ మార్గంలో నడవాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మార్గాల్లో నడుస్తున్నామో దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా మనం అనుభవిస్తూ ఉంటాం. రాజమహేంద్రవరంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది కుటుంబాలు దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ఒక సంఘ ఉద్యోగంగా దేవుడు ఈ రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నిలబెట్టారు. అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన చేస్తున్నాం. అనేక మంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే, ఒకప్పుడు మేము వివిధ మతాల్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత మా జీవితాలు బాగున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాం, శాంతిని పొందుకుంటున్నాం, ప్రభువుతో సహవాసం చేయగలుగుతున్నాం,
కుటుంబంలో దైవిక వాతావరణాన్ని అనుభవించగలుగుతున్నామని అనేక మంది చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకు ఉపదేశం చేసేవాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన మాటకు లోబడినప్పుడు దీవెనలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్న అనుభవాలను ఉన్నావా? గాలికి అటు ఇటు కొట్టబడుతున్న అనుభవాలను ఉన్నావా? అబద్ధ బోధల చేత త్రిప్పబడుతున్న పరిస్థితులనే ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మేలు చేయాలని, నిన్ను నిలబెట్టాలని ప్రభు ఆశించి నీ మీద దృష్టి ఉంచిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూస్తున్నాడు ఆయన. నీ బాధలు ఆయన తెలుసు, నీ కన్నీరు ఆయన తెలుసు, నీ కష్టం ఆయన తెలుసు, నీ ఇబ్బందులు ఆయన తెలుసు. విడుదల నీకు చాలా సమీపంగా ఉంది. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కన్నీటిని తుడిచి సంతోషాన్ని, అశాంతిని తొలగించి శాంతిని, చీకటిని తొలగించి వెలుగునో దేవునికి దయచేయబోతున్నాడు. కనుక ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాకు ఉపదేశం చేసే దేవుడు, మేము నడవలసిన మార్గాన్ని బోధించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మా మీద దృష్టి ఉంచిన దేవానికి వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మమ్మల్ని చూడడం లేదని అనుకుంటున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దృష్టి మా మీద ఉంటే చాలు. మాకన్నీ ఆశీర్వాదాలే, దీవెనలే. నూతన కృపలతో మా ప్రియులు నింపండి, అద్భుతం చేయండి. జీవిత ప్రయాణంలో కావలసిన కాన్ఫిడెన్స్ని మీరు దయచేయండి, ధైర్యాన్ని మీరు ఇవ్వండి. మా ప్రియులు ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, రుగ్మతల చేత బాధపడుతున్నారో గొప్ప స్వస్థత వారికి ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. సంపూర్ణమైన కృపలో వారిని స్థిరపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.